మత్తయి సువార్త 13వ అధ్యాయము. మత్తయి సువార్త 13వ అధ్యాయము 44వ వచన భాగాన్ని నేను చదువుతున్నాను, దయచేసి మీరు చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 44వ వచన భాగాన్ని నేను చదువుతున్నాను, మీరు చూడండి. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నమ్మదగిన దేవా, మీ స్తోత్రములు. మరలా ఈ శ్రేష్టమైన ఆరాధనలో మీ కృపా సహాయమును మాకు అందించి మేము మీ ఎదుట నిర్దోషులుగాను నిష్కలంకులుగాను బ్రతకడానికి, పరిశుద్ధతలో ఎదిగి ఫలించడానికి నీ లేఖన భాగాల ద్వారా మమ్మలను బలపరుస్తున్నందుకు స్తోత్రాలు. దేవా, చదవబడిన లేఖన భాగాన్ని మేము ధ్యానిస్తూ ఉన్నాం. మమ్మల్ని బలపరచండి, చక్కటి ఆలోచనలు మాకు ఇవ్వండి, దైవికమైనటువంటి తలంపులతో నింపండి, మంచి ఆరాధికులుగా ఎదిగి ఫలించే అనుభవాలు ఇవ్వండి. నాతో పాటు సహకరిస్తూ సిద్ధపాటు కలిగి నీ మాటలు వినాలన్న ఆశతో ఉన్న ప్రతి వారి హృదయ తలంపులలో ప్రభా మీ మాటలు ఉంచండి, ప్రతిఫలింప చేయండి. నూరంతల ఫలాన్ని మేము పొందుకోగలిగే అనుభవాలు దయచేయండి. మహిమ, ఘనత, ప్రభావములు మీరు పొందమని క్రీస్తు యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. రైట్. 44వ వచనం మత్తయి సువార్త 13వ అధ్యాయములో, పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలము కొనును అన్నాడు. పరలోక రాజ్యము అనగానే ఇక్కడ దేవుని రాజ్యము అని అర్థం చేసుకోవాలి. పరలోక రాజ్యము అంటే దేవుని రాజ్యము. పరలోక రాజ్యము ఇంటూ లేకపోతే పక్కన చిన్న ఈక్వల్ టు అని పెట్టుకొని దాని పక్కన మీరు రాసుకోండి అలాగా. తర్వాత పొలము అనగానే ఇక్కడ రెండు రకాల పొలం మనకు కనబడుతుంది. ఒకటి, మొదటిగా పొలము కనిపించే పొలము అది లోకమైతే, రెండవదిగా చివరిని కనిపించేటువంటి పొలము పొలములో ఉన్నటువంటి, అంటే ఈ పొలం అంటే లోకము, లోకములో ఉన్న మరొక పొలము అంటే అది దైవ సంబంధమైనది కనుక రెండు కనిపిస్తున్నాయి మనకు అక్కడ. దాచబడినటువంటి ధనము అంటే అది క్రీస్తును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు అనగానే లోకములో ఉన్న ఒక అవిశ్వాసి కనుక అది దొరికిన సంతోషముతో తనకు కలిగినదంతా కూడా అమ్మి ఏదైతే కనుగొన్నాడో ఆ పొలాన్ని కొనడానికి సిద్ధపాటయ్యాడు. ఇది ఇప్పుడు చెప్పింది అర్థమైందా? అర్థం లేదా? పరలోక రాజ్యము అనంటే దేవుని రాజ్యము. దాచబడిన ధనం అంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఒక మనుష్యుడు అంటే లోకములో ఉండడు. పొలము అంటే లోకము కదా, పొలములో అంటే లోకములో ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఒక మనుష్యుడు. అంటే దానిని కనుగొని అంటే యేసుక్రీస్తు వారిని కనుగొన్నాడు. తర్వాత తనకు కలిగినదంతా కూడా అమ్మి ఆ పొలమును కొనుక్కున్నాడంటే తన విశ్వాసపు జీవితాన్ని బట్టి యేసుక్రీస్తును సంపాదించుకున్నాడు. క్లుప్తంగా చెప్పడానికి అది. ఓకేనా? రైట్. ఇప్పుడు పాఠంలోనికి వెళదాం. పరలోక రాజ్యం, దేవుని రాజ్యం. దేవుని యొక్క రాజ్యం లేదా పరలోకపు రాజ్యం గురించి మనకు తెలియాలంటే ఫస్ట్ మనకి మానవ రాజ్యం గురించి మనకు తెలియాలి. మానవ రాజ్యము లేదా ఈ లోక రాజ్యము గురించి మనకు తెలియాలి. ఎందుకు అనంటే లోకరాజ్యానికి దేవుని రాజ్యానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. అసలు ఒకదానికొకటి సంబంధమే ఉండదు. మానవ రాజ్యం వేరు, దేవుని రాజ్యం వేరు. లోకరాజ్యం వేరు, దైవక రాజ్యము వేరు. ఈ రెండిటికి విభేదిస్తూ ఉంటాయి. ఈ రెండిటికి పొత్తు కూడా కుదరనటువంటి పరిస్థితులు ఉంటాయి. కనుక ముందు లోకరాజ్యము లేదా మానవ రాజ్యపు సంగతులు ఎలా ఉంటాయో మనం చూద్దాము. చూడండి ఒకసారి తిమోతికి రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయము 2వ వచన భాగం. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు,
బెంకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు అన్నాడు. ఇది మనము సాధారణంగా చాలా విషయాల్లో మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ మనం మానవ రాజ్యం గురించి మనం ఆలోచిస్తున్నాం కనుక, మానవ రాజ్యములో మనుషుల మధ్య రాజులు, రాణులు, ఉపపత్నులు, అది రాజరికం. ఇక్కడ రాజరికం కాదు, మానవ రాజ్యం గురించి చెప్తున్నాను. రాజరికంలో ఉండే పరిస్థితులు కూడా చాలానే ఉంటాయి, అలాగే ఉంటాయి. అయితే ఈ మానవ రాజ్యములో ఇవన్నీ కూడా ఉంటాయి. ఇప్పుడు చదువుకున్నవన్నీ ఉంటాయి. స్వార్థప్రియులు ఉంటారు, అందులో ధనాపేక్షలు ఉంటారు, బింకములాడు ఉంటారు, అహంకారులు ఉంటారు, సజ్జన ద్వేషులు. సజ్జన ద్వేషులు అంటే మంచి వారిని ద్వేషించేవారు. సజ్జనం అంటే మంచి అని అర్థం. సజ్జన ద్వేషులు అంటే మంచివారిని ద్వేషించేవారు. ద్రోహులు, గర్వాంధులు అన్నారు. అంటే మానవ రాజ్యములో దేవునికి నచ్చనవన్నీ ఉంటాయి. అందులో మానవ రాజ్యములో దేవునికి ఏదైతే నచ్చదో అదంతా అందులో ఉంటుంది. ఎందుకు అనంటే మనుషులందరూ కలిసి ఈ లోక సంబంధమైన వ్యవహారాల మీద ఎక్కువ కలిగి ఉంటారు కాబట్టి వీళ్ళలో దైవత్వం అనేది కనబడదు మనకి. దైవత్వపు లక్షణాలు కూడా కనబడవు మనకి. ఎందుకంటే మానవులు కాబట్టి మానవుల యొక్క ఆలోచనలే, మానవుల యొక్క తలంపులే ఉంటాయి. అంతేకాదు, చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 5వ వచన భాగం నుండి చూడండి. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికిష్టులుగా ఉండకపోయిరి కనుక అరణ్యములో సంహరింపబడిరి అన్నాడు. అంటే ఇశ్రాయేలు జాతి గురించి మాట్లాడుతూ కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయము 5వ వచన భాగం నుండి చదువుతున్నాను. వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా లేకపోవడం అంటే ఏంటి? అందరూ కూడా దేవునికి విరుద్ధంగా ఉండేవారే. దేవునికి నచ్చనటువంటి రాజ్యం మానవ రాజ్యం. ఎందుకంటే తనకిష్టమైనవే ఉంటాయి అందులో, మనిషికి ఇష్టమైనవే ఉంటాయి అందులో. వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డవాటిని ఆశింపకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండకుడి, మరియు వారి వలె మనము వ్యభిచరింపకయుందుము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినమున 23,000 మంది కూలిపోయేరి. అంటే ఏంటి? మానవ రాజ్యములో దొంగతనాలు, దోపిడీలు, వ్యభిచారాలు ఇవన్నీ ఉంటాయి. భయంకరమైన పాపమంతా ఎక్కడుందంటే మానవ రాజ్యంలోనే గూడు కట్టుకుని ఉంది. చాలా భయంకరమైనటువంటి ఆ స్థితిని మాటల్లో మనం చెప్పలేం. కానీ మానవ రాజ్యములో అడుగడుగున దోపిడీ ఉంటుంది, అడుగడుగున పాపమే ఉంటుంది. ఎటు చూసినా అది విరుద్ధమైనటువంటి కార్యక్రమాలే కలిగి ఉంటుంది, కానీ దైవత్వపు లక్షణాలు ఉండవు. అయితే ఈ మానవ రాజ్యములో ప్రారంభము నుండి కూడా మనం చూస్తే కొన్ని రాజ్యాలు మనల్ని పరిపాలన చేశాయి, కొన్ని రాజ్యాలు మనలను పరిపాలన చేశాయి. వాళ్ళ రాజ్యాలలో ఉన్నటువంటి సంగతులను కూడా ఒకవేళ మనం చూస్తే గనక ఈ మానవ రాజ్యాన్ని ప్రారంభములో ప్రధానంగా ఒక 4 రాజ్యాలు ప్రధానంగా పరిపాలన చేశాయి. అవి మీకు ఇంతకు ముందోసారి జ్ఞాపకం చేశాను, మరొకసారి గుర్తు చేస్తున్నాను. చూడండి ఒకసారి దానియేలు గ్రంథము 2వ అధ్యాయము చూస్తే గనక 30 వచ్చిన భాగం మనకు తెలుస్తుంది కాబట్టి 31 చదువుదాము. రాజా తాము చూచుండగా బ్రహ్మాండముకు ఒక ప్రతిమ కనబడును కదా, ఈ గొప్ప ప్రతిమ మహాప్రకాశము భయంకరమైన రూపము గలదే తమరు ఎదుట నిలిచెను. అంటే ప్రారంభంలోనే దానియేలు గారు ఉన్నప్పుడే దర్శనం ద్వారా దేవుడు ఏం చేశాడంటే ఈ విషయాలన్నింటినీ కూడా మోదించాడు. అమ్మ చూడు, ఆ నిద్రపోయే వాళ్ళిద్దరిని లేపమ్మా. కనుక ఎలాగా అంటే ఒక ప్రధానమైనటువంటి రాజ్యాలు, మానవ రాజ్యాలు ఈ భూమి మీద పరిపాలన చేశాయి. అందులో ఆ విగ్రహం ద్వారా చెబుతూ, ఆ ప్రతిమ గురించి చెబుతూ మొదట ఏముంది 32లో
ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారం అన్నాడు. అంటే ఆ ప్రతిమ శిరస్సు అంటే తల కదా, తల మేలిమి బంగారం అన్నాడు. ఆ మేలిమి బంగారం దేనికి సాదృశ్యంగా ఉంది? బబులోను సామ్రాజ్యానికి సాదృశ్యంగా ఉంది. మేలిమి బంగారం శిరస్సు బబులోను సామ్రాజ్యం. శిరస్సు మేలిమి బంగారం బబులోను సామ్రాజ్యం. రాసుకుంటే ఒకవేళ రాసుకోండి అంతే. తర్వాత రెండవదిగా దాని రొమ్మును భుజములను వెండివి అన్నాడు. వెండి అన్నాడు. వెండి రొమ్ము భుజములు వెండి అంటే మాదీయ పారసీక సామ్రాజ్యానికి గుర్తుగా ఉంది. అది మాదీయ పారసీక సామ్రాజ్యానికి గుర్తుగా ఉంది. ఈ రాజ్యాలు ప్రారంభంలోనే అతిపెద్ద రాజ్యాలు, ఇవన్నీ కూడా అతిపెద్ద సామ్రాజ్యాలు అంటారు వీటిని. ఇవి ప్రపంచాన్ని పరిపాలించాయి. ఆ తర్వాత దాని ఉదరమును తొడలును ఇత్తడివి అన్నాడు. ఇత్తడివి అంటే గ్రీకు సామ్రాజ్యం. గ్రీకు వీరుడు అంటారు ఎవరైనా, అలెగ్జాండర్ ది గ్రేట్ అంటారు కదా, గ్రీకు సామ్రాజ్యం కనుక అది 3వ సామ్రాజ్యం అది. ఆ తర్వాత 4వదిగా అక్కడ ఏమంటాడు, దాని మోకాళ్ళు ఇనుము, దాని పాదముల్లో ఒక భాగము ఇనుము ఒక భాగము మట్టి అన్నాడు. అంటే ఇనుము ప్లస్ మట్టి ఇదంతా కలిపి దాన్ని ఏమన్నాడంటే చివరిగా వచ్చేది రోమా సామ్రాజ్యం. యేసుక్రీస్తు కాలంలో ఉండేది అది రోమా సామ్రాజ్యం. బబులోను సామ్రాజ్యం, మాదీయ పారసీక సామ్రాజ్యం, అలాగే గ్రీకు సామ్రాజ్యం, అలాగే రోమా సామ్రాజ్యం. ఇవన్నీ కూడా నెబుకద్నెజరు కాలంలో దానియేలుకు దర్శనము ద్వారా నెబుకద్నెజరుకు వచ్చినటువంటి దర్శనాన్ని దానియేలు వివరించగా చెప్పాడంటే ఈ రాజ్యాలన్నీ లోకములో ఏం చేశాయంటే పరిపాలన చేశాయి. ఈ రాజ్యంలో ఈ రాజ్యాలలో ఏముంది అనంటే ఇప్పటి వరకు నేను ముందు చెప్పాను కదా మీకు, తిమోతి పత్రికలో చెప్పాను, కొరింథీ పత్రికలో చెప్పాను. అంటే ఈ రాజ్యాల్లో ఏమున్నాయంటే ఇంతకుముందు మనం చదువుకున్నట్టుగా దేవునికి విరుద్ధమైన కార్యకలాపాలన్నీ కూడా ఆ రాజ్యాలలో ఉన్నవి. ఈ రాజు ఆ రాజు మీదకు దండెత్తడం, ఆ రాజు మరొక రాజు మీద దండెత్తడం, ఆ రాజ్యాన్ని ఆక్రమించుకోవటం కదా. అలెగ్జాండర్ కూడా ఏం చేశాడంటే మొత్తం ప్రపంచాన్నే జయించాలనుకున్నాడట. ప్రపంచాన్ని జయించాలనుకున్న ప్రపంచ చక్రవర్తి. ఎనాఫిలిస్ అనే దోమ కుట్టింది, అది మలేరియా వ్యాధిని తెప్పించే దోమే. అయితే ప్రపంచాన్ని జయించాడు ఆయన, ప్రపంచాన్ని జయించాడు, మామూలుడు కాదు. ఏ దేశానికి వెళ్ళినా అక్కడ యుద్ధం చేయటం, ఆ రాజ్యాన్ని అంతటిని ఆక్రమించుకోవటం, అక్కడ ఉన్నటువంటి సంపద అంతా ఆక్రమించుకోవటం, మరలా మరో దేశానికి వెళ్ళటం, మరో ప్రాంతాన్ని ఆక్రమించుకోవటం, ఇది ఆయన చేసేది. అలాంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కూడా ఏమైందంటే చిన్న దోమ కుట్టిందంట. పాపం ఆ దోమ కుట్టినప్పుడు దానికి జ్వరం వచ్చింది. జ్వరం తగ్గించుకోవడం కోసం ఎంతమంది వైద్యులు వచ్చారో ఆయన దగ్గరికి, జ్వరాన్ని తగ్గించడం కోసం. మరి మహారాజు కదా, సామాన్యంగా ఉంటాడా? మరి అంత గొప్ప రాజుకి వైద్యం చేయాలంటే ప్రపంచంలో వైద్యులందరూ వచ్చేస్తారు కదా. అంతమంది వైద్యం చేసిన జ్వరం అయితే తగ్గలేదు. ఆఖరికి ఆ వైద్యులందరూ తీర్మానించారు, ఇక రాజు మనకు దక్కడు, ఇక రాజు మనకి దక్కడు, అయిపోయింది పరిస్థితి అని. అప్పుడు రాజుగారు అన్నాడట, ఒక నిజమే, ఇక నేను చచ్చిపోయే స్థాయికి వచ్చేసాను కాబట్టి నన్ను ఒక పెట్టెలో పెట్టండి. ఆ చరిత్రలో ఉంటుంది అది, నన్ను ఒక పెట్టెలో పెట్టండి. పెట్టెలో పెట్టినప్పుడు ఊరంతా నన్ను పెట్టెలో ఊరేగించండి అన్నాడు జ్యోతిరాజు గారు. ఏం చెప్పాడంట ఆయన? పెట్టెలో పెట్టి ఊరంతా ఊరేగించమన్నాడట. ఊరేగించమని చెప్పేటప్పుడు ముందుగా అన్నాడంట కదా, నా 2 చేతులు కూడా బయటికి చాపి మీరందరూ ఊరంతా టముకెయ్యాలన్నాడంట. ఎవరు? అలెగ్జాండర్ ది గ్రేట్, గ్రీకు సామ్రాజ్య అధ్యక్షుడు, రాజు. ఊరంతా చాటింపు ఏంటంటే ఏమని చాటింపేయమంటారండి అని అంటే, ఇదిగో అలెగ్జాండర్ అనే చక్రవర్తి, ఈ ప్రపంచాన్ని జయించిన చక్రవర్తి, బోళ్ళంత కోట్ల ఆస్తుంది, రాణులున్నారు, అంతస్తులున్నాయి, పురాలున్నాయి, బలవంతుడు, ఏవైనా చేయగల సమర్థుడు. అలాంటి రాజు చిన్న దోమకాటు వలన చచ్చిపోతున్నాడు. చచ్చిపోయి ముందుగా ఇదిగో ఇక్కడి నుంచి ఏది తీసుకుని వెళ్లకుండా ఒట్టి చేతులతోనే వెళ్ళిపోతున్నాడు అని చెప్పన్నాడంట. మహారాజు అనబడిన గ్రీకు రాజు వెళ్ళిపోతున్నాడు. అంటే మీరు చూడండి,
లోక సంబంధమైన రాజ్యములో, మానవిక రాజ్యములో అన్నీ కూడా మనిషికి నచ్చినట్టుగా, మనిషికి ఇష్టమైనట్టుగా బ్రతుకును కాపాడుకుంటూ వెళ్ళిపోవడమే తప్ప దైవిక లక్షణాలు ఏవి ఆ రాజ్యాలలో కనబడవు. వాళ్ళకు నచ్చినట్టుగానే ప్రయత్నాలు, వాళ్ళకు నచ్చినట్టుగానే జీవితాలు. ఏదేనంటే ఏదో రకంగా ఆక్రమించుకోవాలి, సంపాదించుకోవాలి, అంతే. ఇదే కనిపిస్తూ ఉంటుంది. కనుక దేవుడు ఆ రోజున ఈ రాజ్యాలన్నిటినీ ఏర్పాటు చేశాడు. ఆ రాజ్యాలన్నింటినీ కూడా ప్రపంచాన్ని పరిపాలించాయి. అయితే చూడండి, అక్కడే మనం చదువుకున్న దానియేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో 34వ వచన భాగంలో, మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిపిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తునియులుగా విరగొట్టినట్టు తమకు కనబడెను అన్నాడు. చేతి సహాయము లేక తీయబడిన రాయి అన్నాడు. చేతి సహాయం లేకుండానే ఒక రాయి పుట్టుకొచ్చింది. బంగారం ఎవరు? ఏ రాజ్యం? బంగారం ఏ రాజ్యం? బబులోను సామ్రాజ్యం. వెండి మాదీయ పారసిక సామ్రాజ్యం. ఎత్తడి గ్రీకు సామ్రాజ్యం. ఇనుము మట్టి రోమా సామ్రాజ్యం. ఈ రాజ్యాలన్నీ ఒక ఎత్తు అయితే, చేతి సహాయము లేకుండా ఇవ్వనటువంటి ఆ రాయి వచ్చి ఏం చేసిందంట? ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తయులుగా విరగొట్టినట్లు మీకు కనబడింది అన్నాడు. ఆ చేతి సహాయము లేక తీయబడిన రాయే యేసుక్రీస్తు ప్రభువారు. ఆ రాజ్యాలన్నీ కూడా పరిపాలన చేస్తుండగానే చిట్ట చివరి రాజ్యం ఏంటది? రోమా సామ్రాజ్యం. రోమన్స్ భయంకరమైన క్రూరుల్లో, అతి క్రూరుల్లో రోమన్స్ ఒకరు. కనుక ఆ రోమా ప్రభుత్వ కాలంలోనే యేసుక్రీస్తు ప్రభు యొక్క సామ్రాజ్యం వస్తుంది, యేసుక్రీస్తు రాజ్యం వస్తుంది అని చెప్పాడు. చూడండి, అక్కడే మరలా 44వ వచనం, ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికి ఎన్నకిని నాశనము కలగదు, ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరెవరికీ చెందదు. అది ముందు చెప్పున రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగముల వరకు నిలుచును. చేతి సహాయము లేక పర్వతము నుండి తీయబడిన ఆ రాయి ఇనుమును, ఎత్తడిని, మట్టిని, వెండిని, బంగారమును పగులగొట్టగా తమరు చూచితిరే. ఇందువలన మహాదేవుడు ముందు జరగబో సంగతి రాజునకు తెలియజేసి ఉన్నాడు. ఏ రాజ్యాలైతే ఉన్నాయో ఆ రాజ్యాలు, ఆ మానవ రాజ్యాలన్నిటినీ కూడా బద్దలగొట్టి దేవుడు తన రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఆ రాజ్యమే దేవుని రాజ్యము. ఆ రాజ్యమే దేవుని రాజ్యం. విచిత్రం ఏంటంటే మానవ రాజ్యము కంటికి కనిపిస్తూ ఉంటుంది, దేవుని రాజ్యము కంటికి కనబడదు. అదొక విచిత్రంగా ఉంటుంది. అదేమో కంటికి కనిపించేది, ఇదేమో కంటికి కనబడనిది. దేవుని రాజ్యాన్ని యేసుక్రీస్తు ప్రభువారు మరి స్థాపించారు ఆయన. ఇక్కడ మన పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది అన్నాడు. పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. దీనికి ఎట్లా కొంతమంది ఎలా చెప్తారంటే, ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి తను కొంత వ్యవసాయం చేసుకుంటున్నాడు. వ్యవసాయం చేసుకుంటూ పని చేసుకుంటూ ఉంటే తనకున్న స్తోమతను బట్టి సరిపోక మరి ఏదన్నా మగతాకు అంటాం కదా, మగతాకు చేసుకుంటామేమో అని అన్నట్టుగా పక్కోడు స్థలం కూడా, ఈ స్థలాన్ని కూడా, ఈ పొలాన్ని కూడా నేను దున్నుకుంటానని అడిగాడు. అడిగితే ఏం చేశాడంటే, సరే ఆ పొలంలోకి వెళ్ళాడు, పొలం దున్నుతూ మొదలుపెట్టాడు. అయితే ఆ పొలం దున్నుతున్నటువంటి సందర్భాల్లో అక్కడ అనుకోకుండాదిగా ఒక గుప్త నిధిలిగా ఒక నిధి లాంటిది దొరికింది. బాగా వినాలి, ఒక నిధి లాంటిది దొరికింది. అయితే ఆ నిధి ఎంత గొప్పగా ఉందంటే, అప్పటి వరకు ఎప్పుడూ కూడా అంత గొప్ప ధనాన్ని తను చూడలేదు. తనకున్న పొలం అమ్మినా కూడా అంత ధనము సంపాదించలేడు. అలాంటి గొప్ప స్థితిని చూసినటువంటి అతను వెంటనే దాన్ని ఏం చేశాడంటే యథాప్రకారంగా దాన్ని కప్పిపెట్టేశాడు. తర్వాత ఆ యజమాని దగ్గరికి వెళ్ళాడు, అయ్యా నా పొలం అమ్మి ఇంకా ఏదన్నా ఉంటే గనక దాన్ని కూడా తెచ్చుకుని నీ పొలాన్ని నేను కొనుక్కుంటాను, ఇంతకుముందు కూడా ఒకసారి నువ్వు పొలం అమ్మేస్తానని అన్నావు కదా,
కాబట్టి దయచేసి నీ పొలాన్ని నాకు ఇమ్మంటే, అదేంటది నువ్వేమో మగతా చేసుకుంటానన్నావు కదా, ఇప్పటికిప్పుడు ఇలాగంటున్నావు ఏంటి అని అంటే, లేదయ్యా నేను ఏమైనా సరే ఆ పొలాన్ని సంపాదించుకోవాలనుకున్నాడు. ఇంతకీ ఏం చూశాడు అందులో? తను ఎప్పుడు చూడనంత సంపద అందులో చూశాడు. దాన్ని కనుగొని అని రాయబడింది అక్కడ. ఎప్పుడైతే ఆ సంపదను చూశాడో అప్పుడు ఆ పొలాన్ని కొనడానికి సిద్ధపడ్డాడు. ఆ యజమాని దగ్గర ఉన్నటువంటి తన పొలాన్ని అమ్మాడు, తన ఇల్లు నమ్మాడు, తనకున్న బంగారం నమ్మాడు, అన్నిటినీ అమ్మి ఆ పొలాన్ని సంపాదించుకున్నాడు. దాని భావం అది. అంటే ఏమిటి అనంటే, దేవుడు ఒక ఉన్నతమైనటువంటి రాజ్యాన్ని, తన రాజ్యాన్ని స్థాపించాడు. అది దాచబడినటువంటి ధనం. అది కంటికి కనిపించేది కాదు. ఈ రోజున కూడా మీరు చూడండి, ఎక్కడైనా దేవుని యొక్క రాజ్యము సంగతులు కనిపిస్తూ ఉంటే అది లోకం భయపడతా ఉంది, దానికి లోకం ఇబ్బంది పడతా ఉంది, చాలా వేదన అనుభవిస్తుంది. అయ్యో బాబోయ్ ఎట్లా అన్నట్టుగా ఉంటుంది. కారణం ఏంటంటే దేవుని రాజ్యము లోక రాజ్యానికి ఎప్పుడు సమానమో కానే కాదు. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఆ రాజ్యం గురించి ఏం చెప్పారు? ఆయన ఆ రాజ్యానికి ఉన్న ఇంపార్టెన్స్ అంటే లోక సంబంధమైనటువంటి రాజ్యం కాదు అది. ఇప్పటివరకు మీకు చెప్పాను, రాజ్యాల కొరకు రాణుల కొరకు దెబ్బలాడుకుంటూ ఉంటారు, పోట్లాడుకుంటూ ఉంటారు. కానీ దేవుని రాజ్యములో ఈ స్థితి ఉండదు. ఒకవేళ దెయ్యాల రాజ్యంలోనికి వెళ్తే ఏమన్నా జరగాలేమో తప్ప దేవుని రాజ్యంలో ఇవి జరగవు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు అన్నాడు కదా, మీరు ఈ లోకంలో బ్రతుకుతున్నారు, ఈ లోకంలో మీరు బ్రతికేటప్పుడు మీరు అసలు ఏం ఆలోచిస్తున్నారు అంటూ చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచన భాగం. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా ఉండి ఒకరిని తృణీకరించను. అంటే ఏంటి? నువ్వు దేవుని రాజ్యంలోనైనా ఉండాలి, లేదా లోకరాజ్యంలోనైనా ఉండాలి. ఈ రెండిట్లో నేను ఉంటానండి, రెండిటి ప్రకారంగా బ్రతుకుతానంటే అది చల్లదు కదా. కనుక ఆ స్థితిలోనికి వెళ్ళడానికి అవకాశం ఉండదు. అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమోనని మీ ప్రాణమును గూర్చేనను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చేనను చింతింపకుడి అంటున్నాడు. అంటే లోకరాజ్యంలో ఉన్న వాళ్ళందరూ దేని కొరకు పోరాటం చేస్తారు? 10 కోట్లు ఉన్నవాడు ఎంత సంపాదించాలనుకుంటాడు? సరిపోతాయి అనుకుంటాడా? ఇంకా కావాలనుకుంటాడు, ఇంకా సంపాదించామనుకుంటాడు కదా. అసలు ఆ ఆశకు అంతే ఉండదు. అది దేవుని రాజ్యంలో ఉండేది కాదు ఆ లక్షణాలన్నీ. కనుక ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణము, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గురించి మీరు చింతించకండి. ఆహారము కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహము గొప్పవి కదా. ఆకాశ పక్షులను చూడు, అవి కొట్లలో కోయవు, కూర్చుకోవు, కానీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు కదా. వాటికంటే మీరు బహుశ్రేష్ఠులు కదా, మిమ్మల్ని ఆయన పోషించలేడా అంటాడు. మీరు కొద్దిగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఏ రాజ్యములో ఉన్నట్టో, మీరు ఏ రాజ్యంలో ఉన్నారో, అటు దేవుని రాజ్యంలో ఉన్నారా, లేదా ఇటు లోకరాజ్యంలో ఉన్నారా? లోకరాజ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా లోకములో ఉన్న వాటి మీద దృష్టి పెడతారు. వారిలో పగలు కార్పణ్యాలుంటాయి, అసూయలుంటాయి, ద్వేషాలుంటాయి, కక్షలుంటాయి, దైవికమైన విరుద్ధమైనటువంటి స్వార్థం ఉంటుంది, ప్రేమతత్వం చచ్చిపోయి ఉంటుంది, అందులో వ్యభిచారాలుంటాయి, దొంగతనాలుంటాయి, దోపిడీలుంటాయి, లోక సంబంధమైన అలవాట్లుంటాయి. ఇవన్నీ కూడా లోకరాజ్యంలో ఉన్నవే. మానవరాజ్యం అది. మానవరాజ్యం ఎప్పుడు కూడా బాగుండదు, ఎప్పుడు బాగుండదు. ప్రెసిడెంట్ మనోడు అయ్యాడు అనుకోండి, మనకి న్యాయం చేస్తాడా, అవతలకి న్యాయం చేస్తాడా? చెప్పండి. మార్గమైన హేయమైనటువంటిది. కనుకని ప్రభు అంటున్నారు, నువ్వు ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందామంటే అది ఈ లోక రాజ్యంలో ఉండేవి. ఇవన్నీ నువ్వు చేస్తానంటావేంటి? 27 మీరు చింతింపనేలా, చింతించడం వల్ల మనోడు ఎక్కువ చేసుకోగలడు. వస్త్రముల గురించి మీరు చింతింపనేలా, అడవి పువ్వులు ఎలా ఎదుగుతున్నవో చూడు, అవి కష్టపడవు వడకవు అన్నీ అని కొన్ని విషయాలు చెప్పుకొస్తూ 31వ వచనం చదివేశాయి. కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమని చింతింపకుడు, అన్యజనులు వీటన్నిటి విషయమై, అంటే లోకస్తులు, లోకరాజ్యంలో ఉన్నవాళ్ళు. మరి మనం ఏం చేయాలంటున్నాడు? కాబట్టి మీరు
ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడు అన్నాడు. ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతకమంటాడంటే ఇక్కడ వెదకడి అంటే మనం ఎక్కడున్నాం ఇప్పుడు? ఆయన రాజ్యంలో ఉన్నామా, లోకరాజ్యంలో ఉన్నామా? అమ్మ, ఏ రాజ్యంలో ఉన్నాం? ఏమైనా అనుమానం ఉందంటారా? ఆల్రెడీ మనం దేవుని రాజ్యంలోనికి వచ్చేసాం కదా. దేవుని రాజ్యంలోనికి మనం వచ్చాం, అది కంటికి కనబడదు. అయితే దేవుని రాజ్యంలోకి వచ్చిన తర్వాత మొదట వెదుకుడు అంటే దాని అర్థం ఏంటంటే, ఏ రాజ్యములో అయితే మనం ఉన్నామో, ఏ రాజ్యములో అయితే మనం రాజ్యం కలిగి ఉన్నామో ఆ రాజ్యము కొరకు ప్రయాసపడాలి, ఆ రాజ్యము కొరకు కష్టపడాలి, ఆ రాజ్యము కొరకు బ్రతకాలి. ఇది మరిచిపోయి మనం ఏం చేస్తున్నామంటే పైన వాటిని చేస్తున్నాం. ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో. ప్రభు అంటున్నాడు, మొదట ఇవి చెయ్యి, తర్వాత అప్పుడు అవన్నీ నీకు అనుగ్రహింపబడును అంటున్నాడు. ఎందుకు వాటి గురించి బాధపడుతున్నావు అని అంటున్నాడు. ఎలాగైనా ఏదో ఒక రకంగా ఏదో ఒక జీవితాన్ని మొత్తం మీద వెళ్ళబుచ్చుతూ, కాలాన్ని వెళ్ళబుచ్చుతూ బ్రతుకుతాం కూడా. అమ్మా, కుర్చీలోకి వెళ్ళిపో, నువ్వు పెట్టొద్దు అసలు. కనుక ఆలోచించాలి. మన యొక్క స్థితిగతులు, మన యొక్క ఆలోచనలు, మన ఉద్దేశాలు, దాచబడినటువంటి ధనాన్ని సంపాదించుకుని దేవుని రాజ్యములో ప్రవేశించినటువంటి మనము ప్రస్తుతం ఉన్నటువంటి లోకరాజ్యము అనేకమైనటువంటి ఇబ్బందులను పెడుతూ ఉంటుంది. అనేకమైనటువంటి ఇబ్బందులు, ఒకటి కాదు, రెండు కాదు. వీటన్నిటినీ ఎదుర్కొని నిలబడగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు మన ప్రభు మనకిస్తాడు. ఆ రాజు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారు. కనుక మొదట నా రాజ్యము నా నైతిని మీరు వెతకండి అంటున్నాడు. తర్వాత రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 17 వచ్చిన భాగం కూడా చూడండి ఒకసారి, తీసుకోండి ఒకసారి. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నదన్నాడు. దేవుని రాజ్యం ఎలా ఉందంట? నీతి సమాధానం ఉంటుంది. అసలు ఈ లోకరాజ్యములో నీతి ఉందా? నీతి కనబడుతుందా? సమాధానం కనబడుతుందా? ఎంత విచ్చలవిడితనంతో చెడిపోయినటువంటి పరిస్థితులు. అందుకే దేవుడు అంటున్నాడు, నా రాజ్యము ఏమన్నాడైనా, దేవుని రాజ్యము భోజనము పానము కాదు. భోజనము పానము కాదు దేవుని రాజ్యం అంటే. నీతి సమాధానము పరిశుద్ధాత్మయందలి ఆనందం అంటున్నాడు. మంచి చెప్పడానికి కూడా భయపడేటువంటి రోజుల్లో ఉన్నాం ఇప్పుడు మనం. మంచి చెప్పడానికి కూడా ఇది తప్పు అని ఏమన్నా అంటే కూడా అంత ప్రమాదంగా ఉంది. అలాంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు. మానవ రాజ్యంలో ఉన్నారా? మానవ రాజ్యంలో ఉంటే లోక సంబంధమే వస్తాయి కదా. ఎవరో ఏదో చెప్తారు, ఆ ఏడుబొట్టు మాటలన్నీ తీసుకుని ఇంకేముందని మంచి మంచి సూక్తులు, కొటేషన్లు బాగా చెప్తూ ఉంటారు కొంతమంది. కానీ వాళ్ళు ఏం పాటించరు అవన్నీ. నేను అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను, ఆ కొటేషన్ పంపినోడే పెద్ద దుర్మార్గుడాడు. కొటేషన్లో మాత్రం మంచి సూక్తులు ఉంటాయి, పంపించినోడే దుర్మార్గుడు. కనుక ఆడెవడో పంపించడని ఆ సూక్తులు పెట్టకండి, దిక్కుమాలని పెట్టకండి, దిక్కుమాల రీల్స్ అన్నీ పెట్టకండి, అడ్డమైన చెత్త పెట్టకండి. నువ్వు దేవుని రాజ్యంలో ఉంటే దేవుని యొక్క మాట పెట్టంతే. దేవుని మాటను పంపించు. నీతి సమాధానము దేవుని యందలి పరిశుద్ధాత్మ యందలి ఆనందం అన్నాడు, అదే పంపించాలి మనం నువ్వు దేవుని రాజ్యంలో ఉంటే. కనుక ఆయన ఏమంటున్నాడు, దేవుని రాజ్యము భోజనము పానము కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది అన్నాడు. చూడండి, యోహాను రాసిన పత్రిక సువార్త చూడండి, యోహాను సువార్త 18వ అధ్యాయం. యేసుక్రీస్తు ప్రభువారు ఏం మాట్లాడుతున్నారనే సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి 18:36. యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండానట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు అన్నాడు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదండి. అర్థమవుతుందా? ఏమన్నా కాస్త జోలపడుతున్నట్టు ఉంటుందా? మీకు ఎంతవరకు అర్థమైంది తెలియదు. ఇంకా ఇంతకుమించి ఇంకా దిగజారిపోయి చెప్పాలంటే కూడా నా వల్ల అవ్వట్లేదు. మరి ఇంకెంత దిగిపోయి ఇంకేం చెప్పను నేను. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది
కాదు. నువ్వు దేవుని రాజ్యంలో ఉన్నదానివైతే, ఉన్నవాడవైతే సమాధానము కలిగి ఉంటావు, నీతి కలిగి ఉంటావు, పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎలా ఆనందపరచాలని ఆలోచిస్తావు. ఒకవేళ మానవ రాజ్యంలో ఉంటే మానవ నైజం, మానవ లక్షణాలు, మానవ ఆలోచనలు ఉంటాయి. చుట్టూ ఉన్నవారందరితో కూడా సమాధానం పోతుంది, నీతి పోతుంది, దుర్నీతి వస్తుంది. కనుక నేను నా రాజ్యము ఈలోక సంబంధమైనది కాదు అన్నాడు. ఈలోక సంబంధమైనదైతే ఈలోక సంబంధమైన వారు వస్తారు. అర్థం చేసుకోవాలి. పొలాన్ని అమ్మి ఏం కొనుక్కున్నాడంట ఆయన? ఏ పొలములో అయితే ఆ ధన సంపద దాగి ఉందో, ఏ పొలములో అయితే దాచబడినటువంటి ధనాన్ని చూశాడో దాన్ని కనుగొనడానికి ప్రయత్నం చేశాడు. కాబట్టి ఆ రాజ్యము మానవ రాజ్యములో నుంచి దేవుని రాజ్యంలోనికి ప్రవేశించాడు. ఆ విశ్వాసం నువ్వు నేనే ప్రవేశించావు అందులోకి. కనుక యేసుక్రీస్తు ప్రభువారు స్థాపించినటువంటి దేవుని రాజ్యం గురించి నీకు నాకు తెలియకపోయినా ఒకడికి మాత్రం బాగా తెలుసు. ఎవరికి? అపవాదికి. వాడికి బాగా తెలుసు. అందుకనే నువ్వు ఇక్కడి నుంచి కూడా అందులోకి జంప్ అయిపోతున్నావు అంటే అసలు ఒప్పుకోడాడు. నువ్వు ఇక్కడి నుంచి అక్కడ జంప్ అయిపోతున్నావు, ఈ రాజ్యాన్ని దాటి ఆ రాజ్యంలోకి వెళ్ళిపోతున్నావంటే అసలు ఒప్పుకోడు ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఎందుకంటే చెప్పాను కదా, మానవ రాజ్యములో గలిబిలి చేసి సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్న ప్రధానుడు ఎవరంటే ఎవరు? దుష్టుడైన అపవాది. అందుకే మీరు చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఉపవాసం చేసి 40 రోజులు ఉపవాసం ఉండి ఆ ఉపవాసం చేసిన తర్వాత ఆకలితో ఉంటే వెంటనే కూడా వాలిపోయాడు. చూడండి, వెంటనే వాలిపోయి వాడు ఏం మాట్లాడుతున్నాడు చూడండి. లూకాసు వార్త 4వ అధ్యాయం. వాడికి బాగా తెలుసు, ఇవన్నీ బాగా తెలుసు, ఎక్కడెక్కడ ఎవరెవరు ఎలా ఉంటారో ఏం చేస్తారో అనే విషయాలు వాడికి బాగా తెలుసు. కనుక చూడండి 4వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యొర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినముల ఆత్మచేత అరణ్యంలో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. అవి తీరిన తర్వాత ఆగిన ఆకలి కొనగా అపవాది, నువ్వు దేవుని కుమారుడవైతే రొట్టె అగునట్లు ఈ రాతితో చెప్పుమని ఆయనతో చెప్పాను. స్టార్ట్ చేశాడు. చూసారు, ఎవరి దగ్గరికి వచ్చాడు? రక్షణ రాజు, వింటున్నావా? ఎవరి దగ్గరికి వచ్చాడు? సాతానుగాడు యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చాడు. మరి యేసు ప్రభు దగ్గరికే వచ్చాడంటే మన దగ్గరికి రాడా? రాడా? మనం ఏమనుకుంటా వచ్చాడు బాబు. సాతాను కనబడతాడా? కనబడ్డా కానీ కనబడే క్రియలు చేస్తూ ఉంటాడు వాడు. కనబడ్డాడు. మీరు అప్పుడప్పుడు చూడండి, ఈ బుడతల్లో దూరతూ ఉంటాడు వాడు. అందుకని ఈ బుడతలు ఏం చేస్తారంటే సడన్గా అలాగ వస్తూ ఉంటారు, రౌండ్ వేస్తారు. చూడండి, అప్పుడు దాకా రారాళ్ళు సీరియస్గా వాక్యం జరుగుతుందనగా అలాగ వస్తూ ఉంటారు. అందరూ ఇంకా చూసి పళ్ళెకిలు ఇస్తూ ఉంటారు. మనం ఏమనుకుంటాం? పిల్ల పళ్ళెకిలు ఇచ్చింది అనుకుంటాం. కాదు, లోపల ఉన్నాడు. ఎందుకు అంటే వాక్యాన్ని అందరూ వినకూడదు. ఈ పిల్ల మేధావులు కొంతమంది ఉన్నారు మీలోనే. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? వాక్యం వింటాం అనేసి ఎవరైనా చూస్తారు. చూసారా, నీ మైండ్ సెట్ ఎక్కడికో వెళ్ళిపోయింది. వాడు మహామేధావి. దేవుని రాజ్యములో ఉన్న వారిని అందరినీ కూడా సర్వనాశనం చేయాలి, నా రాజ్యాన్ని స్థాపించాలి ఉంది కదా. లేదంటారా చెప్పండి? అసలు మనం ఇలా అడుగు తీసి అడిగేయాలంటే దేవుని చేతిలో ఉంది కదా. కాలు కదపాలన్నా దేవుడి చేతిలో ఉంది కదా. కాలు అలాగే ఉండి కదపకుండా అలాగే చచ్చిపోయిన వాళ్ళు లేరా? అన్న ముద్ద నోట్లు ఎట్టుకుని ముద్దలాగే ఉండి చచ్చిపోయిన వాళ్ళు లేరా? మనము దేవుని చేతిలో ఉన్నాము. అలాంటిది మనము దేవునికి ఛాలెంజ్ చేసేంత గొప్పోలమా అంటే మానవ రాజ్యము దేవుని రాజ్యానికి ఎప్పుడు వ్యతిరేకమే. అది పడదు. దానిని పరిపాలించే రాజు, దానిని పరిపాలించేటువంటి వాడు దుష్టుడైన అపవాది చేతిలో ఉంటుంది. కనుక వాడు ఎలా నడిపించాలనుకుంటే అలా నడిపిస్తూ ఉంటాడు. ఆల్రెడీ ఇప్పుడు ముస్లింల మీద ఒక బిల్లును తీసుకొచ్చారు, తెలుసు మీకు? తెలీదా? మనకి ఇలాంటివి తెలదు. చాలా అమాయకులు కాదు మీరు, చాలా గొప్పవాళ్ళు, మేధావులని అర్థం మీకు కదా. మాకు ఇదేం తెలుసండి? అవతలకి వెళ్తాం, యువతలకు వస్తాం, యువతల నుంచి అవతలకి వెళ్తాం, మళ్ళీ అవతల నుంచి యువతలకు వస్తాం. అయ్యో, జరుగుతున్నది ఏమీ మనకు తెలియదు. లేకపోతే పిచ్చాపాటి ఉంది కదా మనకు బండ. ఏం బండ? అది రాచబండ, ఏమంటారు బండ?
రచ్చబండ. అక్కడ కూర్చుంటాం, సాయంత్రం దాకా పిచ్చపాటి మాట్లాడుకుంటాం. అయిపోయిన తర్వాత జాగ్రత్తగా ఇంటికి వచ్చేస్తాం, మళ్ళీ 4 దమ్ములు లాగి మళ్ళీ పడుకుంటాం. ఇదే కదా బతుకు, అంతే కదా, ఇదే కదా బతుకు. గడగడలాడుతూ ఉంటుంది, అది కంటికి కనబడదు. అందుకనే వాడు తెలివితేటలన్నీ చూపించాడు. నువ్వు భోజనం చేయాలనుకుంటున్నావా, నీకు ఆకలేస్తుందా, ఇదిగో నువ్వు రొట్టెను తీసుకో అట్ట. ఏం తీసుకోవాలట? రొట్టెను తీసుకో అన్నాడు. మీరు ఆలోచించాలి, అపవాది ఎప్పుడు కూడా దేవుని రాజ్యంలో ఉన్న వాళ్ళకి చిన్న చిన్నగా ఎరేసి నెమ్మదిగా ఉగ్గులోకి లాగుతాడు. వాడి రాజ్యమే అది భయంకరమైన దుర్మార్గమైన హేయమైన రాజ్యం. అది మనిషిని చంపేది, నాశనం చేసేది. అది ఆ రాజ్యంలో చిక్కుకున్న వాడిని ఎవరిని కూడా వదిలిపెట్టదు. అది అంత భయంకరమైన క్రూరుడు వాడు. అది మానవ రాజ్యం. ఆ మానవ రాజ్యములో బ్రతికేవంటే ఇక అన్నీ కూడా అల్లకల్లోలంగా ఉంటాయి. తుఫాను, భయంకరమైన సునామీ, భూకంపాలు, ఉగ్రవాదులు, తీవ్రవాదులు, ఎన్ని కళ్ళుంటాయో దేవుని రాజ్యం మీద, ఎన్ని కళ్ళుంటాయో. అంతటితోనే ఆపాడా అంటే చూడండి ఏమంటున్నాడు, చూడండి 5వ వచనం. అప్పుడు అపవాది ఆయన్ను తీసుకుని పోయి భూలోక రాజ్యములన్నిటినీ 1 నిమిషములో ఆయనకు ఎవడన్నాడు? అపవాది ఎవరికి చూపిస్తున్నాడంట? యేసుక్రీస్తు ప్రభువుని తీసుకెళ్ళి భూలోక రాజ్యాలన్నిటినీ చూపించి ఏమంటున్నాడు చూడండి, ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకప్పగింపబడినది. నువ్వు రాజు కావచ్చు, నీది గొప్పది కావచ్చు, కానీ ఈ లోక రాజ్యం అంతా ఎవరిదనుకుంటున్నావు? నాది. ఈ రాజ్యముల మహిమ నాది, ఈ రాజ్యములో ఉన్నదంతా నాది. ఓ యేసుక్రీస్తు ప్రభువా, ఓహో నువ్వు రాజు కదా, నువ్వు కావాలంటే నీకు ఇదంతా నీకు నేను ఇస్తాను, కానీ ఒక్కటి మాత్రం నువ్వు చేయాలి. ఏం చేయాలి? చూడండి అక్కడ ఉంటుంది, చదవండి. నీవు నాకు మొక్కితివా, ఇదంతయు నీకు ఇత్తని. ఎవరితో చెప్తున్నారండి? ఎవరితో చెప్తున్నారు? దుష్టుడైన అపవాది, మానవ రాజ్యములో ఉన్న అధికారి, దైవ రాజ్యములో ఉన్న యేసుక్రీస్తు ప్రభు అనే రాజుతో చెబుతున్నాడు. ఇప్పుడు చెప్పండి, మన దగ్గర రాడా? యేసుత్మేజయం. మనం అమాయక జనం, మనం అమాయకులం. నీ రాజు గొప్పవాడైనా, నీ రాజు చిన్నోడు కాదు. ఆయన ఆ చనిపోయిన ఆయన అదే చెప్పాడు, కింగ్ అని, మై కింగ్ అని చెప్పాడు, మై కింగ్డమ్ అనేవాడు. నా రాజు, నా రాజ్యం అంటే అది నా దేవుని రాజ్యము, నా కింగ్, నీ కింగ్ అని చెప్పేవాడు ఆయన. నీ రాజు ఆయన అయితే నువ్వు లోకంలో ఉన్న రాజ్యం కోసం బతుకుతావు, ఆలోచిస్తావు. అసలు ఎంత బలహీనలు మనం. దానికోటి పొత్తే లేదు, వెళ్ళొద్దంటలేదు మీకు వందనాలు, వెళ్ళొద్దంటలేదు. అసలు దేవుని రాజ్యానికి దీనికి పొత్తే లేదు. కానీ ఒక్కటి మాత్రం నిజం, మనం ఎక్కడికి వెళ్ళినా నేను నా దేవుని కింగ్డమ్, నా దేవుని రాజ్యంలో నేనున్నాను. నా రాజు వేరు, నా రాజ్యం వేరు, నా సహవాసం వేరు, నా ఉద్దేశాలు వేరు, నా పనులు వేరు, నా జీవితమే వేరు. అదొక స్పెషల్, అదొక ప్రత్యేకమైనది. ఇది ఎప్పుడూ మర్చిపోకూడదు. ఇది గుర్తుంటే మనం ఎక్కడికి వెళ్ళినా బాగుంటాం. ఇది గుర్తు లేకపోతే లోకరాజ్యములో మిళితమైపోతూ ఉంటాం. నులివెచ్చని జీవితం, అటు వెచ్చదనం లేదు, ఇటు చల్లదనం లేదు. నులివెచ్చని జీవితం. ఈ పక్కేమో కాలుతూ ఉంటావు, ఈ పక్కనేమో చల్లగా ఉంటావు. ఈ పక్కన వేడెక్కిపోతూ ఉంటావు, ఈ పక్కన కూలింగ్ అయిపోతూ ఉంటావు. మీరు ఎప్పుడైనా సరే చూడండి, బాగా కూలింగ్ వాటర్ ఒకేసారి బాగా తాగి వేడి టీ తాగండి వెంటనే. ఒకసారి ప్రయత్నం చేయండి, ఉంటారు, చచ్చిపోతారు. బాగా చల్లగా ఉన్న కూలింగ్ తాగేసి వెంటనే వేడి టీ తాగండి చూద్దాం, ఏమవుద్దో తెలుసా మీకు? అవయవాలన్నీ కాలిపోతాయి, మొత్తం పేగులన్నీ కాలిపోతాయి, గొంతు కూడా కాలిపోద్ది, మొత్తం లోపల ఉన్న అవయవాలన్నీ కాలిపోయి పుండ్లడిపోయి లోపల క్యాన్సర్ వచ్చేస్తుంది. నులివెచ్చని జీవితం కూడా అలాంటిదే.
కనుక నువ్వు కనుగొన్నావా లేదా అన్నది చాలా ఇంపార్టెంటు. నీ రాజు ఎంత గొప్ప రాజు అర్థం చేసుకోవాలి. భూలోక రాజ్యాలన్నిటినీ కూడా నీకిస్తాను, నువ్వు నాకు మ్రొక్కితివా అంటున్నాడంటే, నువ్వు మ్రొక్కు అని ఏం చేస్తున్నాడు ఇప్పుడు? ఎరేస్తున్నాడు. ఎరేస్తేనే కానీ మొక్కం కదా మనం, అవునా కదా చెప్పండి? ఎరేస్తేనే కానీ ముక్తమా? అవసరమైతే దేవుణ్ణి నమ్మేయడానికి కూడా సిద్ధపడిపోతాం. ఇస్కరియోతు యోధ ఏ రాజ్యంలో జాయిన్ అయ్యాడు? ఏ రాజ్యంలో జాయిన్ అయ్యాడు? దేవుని రాజ్యంలో జాయిన్ అయ్యాడు కదా, ప్రభుతో పాటు తిరిగాడు కదా. కానీ ఏ రాజ్యం ఆకర్షించింది కాబట్టి అడిగెళ్ళిపోయాడు? యేసుక్రీస్తు ప్రభువాన్ని అమ్మేశాడు డబ్బులు తీసుకుని. మరి ఈ రోజున సంఘాన్ని అమ్మేయట్లేదా? అమ్మట్లేదండి, చాలామంది అమ్మట్లేదా? అమ్మేయట్లేదా? ఒకడండి వాడు క్రైస్తవ విరోధి ఒకడున్నాడండి, వాడు పెట్టాడు పోస్ట్. ఏమన్నా తెలిసాడు? వాడు ఒక వీడియో పెట్టి పోస్ట్ పెట్టి ఏం చేయడంటే, ఒక ఆయన పాస్టర్ గారు దగ్గరికి వెళ్ళింది. ఒక ఆమె చెబుతుంది, అయ్యో మాకొక్క ఎన్ని సంవత్సరాలు అయిందో మా ఇంటికి వచ్చి, ఇప్పుడు కూడా దీనికి కడుపోలేదు, ఇప్పుడు కూడా దీనికి పిల్లలు లేరు. ఎవరికండి? కుక్కకంట. పాస్టర్ గారు ప్రార్థన చేయగానే దీనికి కడుపు వచ్చిందంట. అసలు వెంటనే జుగుప్సాకరంగా అనిపించింది కదా. మరి ఇలాంటి దౌర్భాగ్యులు ఉన్నంతసేపు అలాంటి వాళ్ళు అనరా? మరి ఏ రాజ్యంలో ఉన్నట్టు? కుక్క కోసం వేసి రక్తమా? గేదె కోసం వేసి రక్తమా? వేసి రక్తం దేనికండి అసలు? ఏ రాజ్యం కోసం? అది దేనికి ఉపయోగిస్తున్నాం? వినండి వీళ్ళ జిమ్మిక్కులు వినండి. ఆవిడెవరున్నావు ఆలోచించి. ఇప్పుడు నువ్వు ఏ రాజ్యంలో ఉన్నావు? ఏ రాజ్యంలో ఉండి ప్రయాణం చేస్తున్నావు? యేసుక్రీస్తు ప్రభువారికి ముందు బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు భూమి మీదకి వచ్చారు. ఆయన రాగానే ఏ రాజ్యాన్ని ప్రకటించాడు? ఆయన మత్తయి సువార్తలో ఉంటుంది కదా, మత్తయి సువార్త 3వ అధ్యాయంలో చూడండి ఒకసారి, తీసుకొని ముగించేస్తాను. మత్తయి సువార్త 3వ అధ్యాయము మొదటి వచనం. ఆ దినములయందు బాప్తిస్మం ఇచ్చే యోహాను వచ్చి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని, మారు మనసు పొందుడని. అసలు ప్రారంభము నుండి కూడా యేసుక్రీస్తు ప్రభువు రాకముందు కూడా బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు ఏ రాజ్యాన్ని ప్రకటించారు? ఆయన అంటే దేవుని రాజ్యం గురించే మాట్లాడాడు. ఆయన సమీపించి ఉన్నది, మీరు మారు మనసు పొందండి. తర్వాత యేసుక్రీస్తు ప్రభువు కూడా వచ్చారు కదా, ఆయన ప్రకటన చేశాడు. 17వ వచనంలో చూడండి, 4:17. యోహాను గారిని తీసుకెళ్లి చెరసాలలో పడేశారు. ఆ తర్వాత మళ్ళీ ఈయన సువార్త ప్రకటించారు. అప్పటి నుండి పరలోక రాజ్యం సమీపించినది కనుక మీరు మారు మనసు పొందుడని చెప్పుచూ ప్రకటింప మొదలుపెట్టును. తర్వాత అపోస్తలులు ప్రకటన చేశారు. కనుక ఎవరు ప్రకటన చేసినా ఏది ప్రకటన చేశారంటే, ఇదిగో పరలోక రాజ్యము, ఇదిగో దేవుని రాజ్యము సమీపించండి, మీరు మారు మనసు పొందన్నాడు. దేవుని రాజ్యములోనికి రావడానికే వాళ్ళు సువార్తను ప్రకటించారు అంతే తప్ప మతాల మధ్య కులాల మధ్య వాటి గురించి ఏమీ వాళ్ళు మాట్లాడలేదు. కనుక చూడండి రండి, 44 వచనం 13. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుషుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును అన్నాడు. ఒక మనుష్యుడు అంటే మనము ఆ రాజ్యాన్ని కనుగొన్నాం. కనుక ఏ విధంగా సంతోషానికి వెళ్ళాడు, ఏ విధంగా అమ్ముకున్నాడు, ఏ విధంగా సంపాదించుకున్నాడు. ఆయన సంపాదించుకున్న తర్వాత ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఏ స్థితిని దేవుడు మనకు కలిగించాడు, ఆయన రాజ్యంలో ఎలాంటి స్థితిగతులు ఉంటాయనే విషయాలు ప్రభు చిత్తమైతే మళ్ళీ వచ్చే వారం మనం తెలుసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నమ్మదగిన దేవా, మీకు స్తోత్రాలు. మీ కృప, మీ దయ, మీ కనికరమును బట్టి, మీ ప్రేమానురాగాలను బట్టి ప్రభు నన్ను మమ్మల్ని మీరు బలపరిచారు, మీ సహాయమును అందించారు, మీ కనికరముతో నింపారు. దేవా, దాచబడిన ధనాన్ని సంపాదించుకోవటానికి, కనిపించని ఆ ఉన్నతమైన దేవుని రాజ్యమును ప్రభు సంపాదించుకోవటానికి మమ్మల్ని ఎన్నుకొని మాకు సహాయము చేసి, మొదట నీతిని, రాజ్యాన్ని వెదకమని పురుకొల్పి, మారు మనసు పొంది దేవుని రాజ్యములో చేరమని పురుకొల్పి మీరు నడిపించారు. దేవా, మీకు స్తోత్రములు. దేవా, మీకు వందనాలు. ప్రభువా, మా రాజు యేసుక్రీస్తు ప్రభువారైతే, మా రాజ్యము దేవుని రాజ్యం అయితే మేము ఉన్నతంగా నిలబడటానికి, ఉన్నతంగా మీ నామాన్ని ఘనపరచడానికి, మీ కృపా సహాయం చేత బ్రతకడానికి దయ చూపించండి. దైవికమైనటువంటి మీ ఆలోచనలతో, మీ తలంపులతో మమ్మల్ని నింపండి. అపవాది సంబంధమైన రాజ్యములో ప్రభువా మేము ఉండకుండా దైవ సంబంధమైన రాజ్యములో నిరంతరము బ్రతకగలిగేటట్టుగా
లోబడేటట్టుగా, మీకు మహిమకరంగా బ్రతికేటట్టుగా, విశ్వాసమందు ప్రభువా నమ్మకంగా ప్రభువా నిలబడేటట్టుగా మీ సహాయమును అందించండి. మమ్మల్ని ఎరిగిన దేవుడు మీరు, మమ్మల్ని రక్షించే నాదుడు మీరు. స్తోత్రాలు. నిరంతరం మీ ఆలోచనలతో, మీ తలంపులతో ప్రభు మమ్మల్ని నింపండి. మీ మహిమ కొరకు వాడుకోనండి. ఈ సమయం వరకు ఎంతగానో దయ చూపించారు. స్తోత్రాలు దేవా. మా ప్రతి బలహీనత నుండి మాకు విడుదలనిచ్చి దైవిక రాజ్యములో పాలిభాగస్తులుగా ఉన్నటువంటి మేము కడవరకు విశ్వాసమును కాపాడుకోగలిగే స్థితిని దయ చూపించండి. మా ప్రభు యొక్క బల్లోనికి వెళుతుండగా ప్రభు మమ్మల్ని కనికరించి, మమ్మల్ని దయతలచి మీ కృపతో నింపి మీకు మహిమకరంగా, మీ చిత్తానుసారంగా నీ వాక్యపు వెలుగులో ప్రభు మేము బ్రతకడానికి మీ సహాయమును అందించమని నా దేవా మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.